హలో ఆల్, వెల్కమ్ టు మామి ఇంటి రుచులు. ఈరోజు మనం సీతాఫలంతో ఎంతో టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే సీతాఫలం రబ్డీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. కనీసం మామిడికాయనైనా ఇష్టపడని వాళ్ళు ఉంటారేమో, కానీ సీతాఫలం అంటే ఇష్టపడని వాళ్ళే ఉండరు. దట్టు మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి అందరూ తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు దానికి నేను ఒక 4 టేబుల్ స్పూన్ ఆఫ్ పంచదార, అలానే నాకు ఇంట్లో అవైలబుల్గా ఉండే డ్రై ఫ్రూట్స్ అండ్ 3 నుంచి 4 ఇలాచి, 2 మీడియం సైజ్ కస్టర్డ్ యాపిల్ అండ్ 1/2 లీటర్ వరకు మిల్క్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేసుకోవడానికి ముందు ప్రాసెస్ని వీడియోలో చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి 1/2 లీటర్ వరకు మిల్క్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ మిల్క్లో మనం వాటర్ అనేది ఏం యాడ్ చేయకుండా ఇలానే హై ఫ్లేమ్లో పెట్టుకుని ఫస్ట్ పాలని మంచిగా మరిగించుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడు మనకి పాలు అనేది కూడా చిక్కపడుతూ దగ్గర పడుతూ ఉంటాయి. సో చూసారు కదా, ఇలా పాలు మనకి మంచిగా మరుగుతూ ఉండాలి. ఒక 10 మినిట్స్కి మనకి పాలంతా కూడా తీసుకున్నది హాఫ్ క్వాంటిటీకి వచ్చేస్తుంది థిక్గా అయిపోయి. సో ఇలా మనం పాలంతా కూడా తిప్పుకుంటూ ఉండాలి సో దట్ మనకి పొంగకుండా ఉంటాయి. తర్వాత మనం ఒక 4 టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మెల్ట్ అయ్యే వరకు. ఇక్కడ చూసారు కదా, షుగర్ మనకి మొత్తం మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలాచీ పొడి కూడా యాడ్ చేసుకొని ఇలాచీ కూడా మొత్తం మనకి పాలల్లో అబ్జర్వ్ అయ్యే వరకు తిప్పుకుంటూ ఉండాలి. పాలిలా మనకి కొంచెం మరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసి తిప్పుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు ఇలా మనకి మరుగుతూ పాలు ఉన్నప్పుడు మనకి రబ్డీ అనేది తయారైపోతుంది. సో ఇలా రబ్డీ తయారైపోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు ఉండాలి. సో మనకి ఇక్కడ రూమ్ టెంపరేచర్కి వచ్చేసిన తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న సీతాఫలం పల్ప్ని ఒక కప్ వరకు వేసేసుకోవాలి. వేసుకుని మంచిగా స్పూన్తో మిక్స్ చేసేసుకొని అలా పెద్ద పెద్దగా ఉన్న పల్ప్ని కూడా మనం కొంచెం స్మాష్ చేస్తే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు అలా రెడీ అయిపోయింది మనకి సీతాఫలం రబ్డీ. దీన్ని మనం కప్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉండే సీతాఫలం రబ్డీ రెడీ అయిపోయినట్టే. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మామి ఇంటి రుచులు.